అతన్ని ఎత్తి లోపలేయండి. అసలు మెడికల్ కాలేజీల విషయంలో కూడా చూడండి, ఒక్కడైనా టెండర్ వేస్తే అవతల వాళ్ళని అరెస్ట్ చేసి ఆ టెండర్లు నిర్దాక్షిణ్యంగా రద్దు చేస్తామని అంత బహిరంగంగా ఒక ముఖ్యమంత్రి పనిచేసిన వ్యక్తి వార్నింగ్ ఇవ్వడం ఎంత దారుణాతి దారుణం. కాబట్టి వాళ్ళు అనే మాటలు పూర్తిగా కూడా ప్రజలు వీళ్ళ గురించి భయపడుతున్నారనే విషయాన్ని వీళ్ళు పూర్తిగా మర్చిపోయారు. ఎందుకంటే మీ కార్యకర్తలకు బాగుంటుందేమో రప్ప అనడము, మేకపోతులను కొరకడము, లేదా వాటిని ఎత్తి రక్తాలు చల్లడం. సామాన్యమైన ప్రజలు ఓట్లేసేది వాళ్ళే. ఉద్యోగస్తులు కానీ, ఇంటలెక్చువల్స్ కానీ, చదువుకున్న వాళ్ళు కానీ, యువకులు కానీ, వీళ్ళందరూ కూడా ఇటువంటి సంస్కృతిని చూసి భయపడిపోతున్నారు. రాబోయే కాలంలో మీకు అధికారం సంగతి దేవుడెరుగు, ఉన్న 11 కూడా పోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఫైనల్గా ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మీరేమంటారు? తెలుగుదేశం పార్టీ మీద ఎంత దారుణంగా వేసీలతో సమానంగా పోల్చే విధంగా నీచ రాజకీయాలు చేస్తుందని చెప్పి ఆయన మాట్లాడారు. మీరు ఏ విధంగా ఖండిస్తారు దీన్ని? మీరేమంటారు ఫైనల్? ఒకటి ఇంతకంటే దారుణాతి దారుణంగా మాట్లాడగల తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు. ఇంతకంటే ఘోరంగా పేరుని నానిని బట్టలిప్పే విధంగా కూడా మాట్లాడి అతన్ని సిగ్గుతో చచ్చిపోయే విధంగా కూడా ఉన్న అంత వాగ్దాటి గల కార్యకర్తలు కూడా ఉన్నారు. కానీ ఎవ్వరూ కూడా ఇట్లాంటి వ్యాఖ్యలపైన అతను చెప్పిన దానికంటే నీచంగా దిగజారి అతనికి ఎవరు కౌంటర్ ఇవ్వరు. కాకపోతే ఇది మీ స్థాయికి మంచిది కాదు. ఒక మాజీ మంత్రిగా చేసిన మీరు ఈ విధంగా వేశ్యలు రోడ్డుపైన కడుపు వృత్తి చేసుకునే వాళ్ళ గురితో పోల్చడం తెలుగుదేశం కార్యకర్తల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది ఒక తెలుగుదేశం కార్యకర్తగా కూడా చెప్తున్నాను. ఇలాంటి బజారు మాటలు దయచేసి మానండి. ప్రజలకు ఉపయోగపడే పనులు ఏమన్నా ఉంటే చేయండి, లేదా 3 ఏళ్లలో ప్రజలకు ఏం ఉపయోగపడతారు మీరు అనే విషయం ఏదైనా ప్రణాళిక ఉంటే ప్రజల ముందర పెట్టండి. కానీ ఇలాంటి వేశ్యలు రప్ప నరికేస్తాం, పొడి చేస్తాం ఇట్లాంటి మాటలు మీరు ఎంత త్వరగా మానేస్తే మీకు ఆ 11 మిగులుతాయనేది నా ఉద్దేశం.